పెద్దగా చెప్పండి. సార్ నేను తెల్లారి మా వాడు వస్తే, ఏందబ్బాయి దేవునికి ప్రార్థన చేశావంటే, అవును చేశాను, దేవుడు అక్కడ పడగెత్తిన సర్పాన్ని చూపిస్తున్నాడు, దానివల్ల నీకు సమస్య ఉండే అవకాశం ఉంది, అది వద్దన్నా. బాయ్ కష్టపడమన్నాడు దేవుడు, చూడమంది వాడే, దేవుడిని అడగమంది వాడే. మళ్ళీ నాకు కౌన్సిలింగ్ ఏంటంటే, దేవుడు కష్టపడమన్నాడు, నేను కష్టపడుతున్నా, తప్పు కాదు అది, అది మంచి రేటు వచ్చే స్థలం, తీసుకోవాల్సిందే అన్నాడు. మరి తీసుకునేవాడు నాకెందుకు చెప్పాలి, నన్ను ఎందుకు అడగమనాలి దేవుడిని? నేను అడిగాను, దేవుడు నాకు చూపించాడు. నువ్వు వద్దంటనా? కాదులే, అట్లా కాదులే, అంత కాకపోతే ఎట్లనన్నా దాన్ని ఏదో ఒకటి చేస్తాలే కానీ తీసుకోవాల్సిందే అన్నాడు. అని అందరితో వదిలిపెట్టలే, మళ్ళీ నువ్వు కూడా రా అక్కడికి అంటున్నాడు. మరి అప్పుడప్పుడే దేవుళ్ళలోకి వచ్చి ఉన్నాడు, వెళ్ళకపోతే మళ్ళీ వాడు ఫీల్ అవుతాడేమో అని సరే మోకరించి ప్రార్థన చేసుకొని ఇంకొకటి అడిగాను నేను. సరే వీడు రమ్మన్నాడు, నేను వెళ్తాను ప్రభువా, నేను వెళ్ళటం నీ చిత్తం కాకపోతే అది తీసుకోవటం నీ చిత్తం కాదనేది, అది క్షేమకరం కాదని నువ్వు సర్పాన్ని చూపించావు, ఓకే, నాకు ఇంకొక సూచన చూపించని అడిగా. ఇంకొక సూచన, అడ్రోడ్ దగ్గరికి వెళ్ళాం, పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఆయిల్ కొట్టించుకున్నాం, అడ్రోడ్ దిగుతున్నాం ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళటానికి. అడ్రోడ్ దిగే దగ్గర బైకు ఆశ్చర్యంగా అలాగూ పైకి లేచింది, ఆ ముందు చక్రం. జస్ట్ వాడు ఏమాత్రం కంట్రోల్ చేయకపోతే ఇద్దరికి ఆ కాళ్ళు తిరగటం చేతులు తిరగటం అయ్యేది. అట్లా లేచి కొంచెం దూరం పోయి మళ్ళీ దిగింది. నాకు సూచన అర్థమైంది. కరెక్ట్గా మా ఈ శాంతినగర్ బజారు సరిగా బండి ఆపన్న, ఆపాడు, దిగి పని చూసుకోపో అని వచ్చా ఇంటికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, ఒకటి కాదు 2 సూచనలు చూపించాడు. ఆ 2 సూచనలతో నిర్ధారించుకున్నాను. తర్వాత ఇక నేను ఇంతగా కఠినంగా వచ్చేసరికి వానికి ధైర్యం చాలా, వదిలేసుకున్నాడు, పోతే పోయినాయి అడ్వాన్స్ అని. ఖచ్చితంగా ఒక 4-5 రోజుల్లో తెలంగాణ విడిపోయింది. అది విడిపోయిన తర్వాత, అది ఉన్నప్పుడు, అంత కలిసి ఉన్నప్పుడు రేట్ వచ్చింది, అది డిక్లేర్ అయిపోయింది, దాన్ని అడిగే దిక్కు లేదు. కనీసం నేను కొంటాను అని అడిగేవాళ్ళు లేడు, ఇంత రేట్ అని కాదు, అమ్ముతావా కొంటాను అనేవాళ్ళు లేడు. అప్పుడు మా వాడికి అర్థమైంది, పొరపాటును దాన్ని కానీ తీసుకున్నట్టయితే గొడ్డేసుకొని కూర్చోవాలి.